Okay, coming to the another important topic in IS 107 is fire prevention and fire safety measures or firefighting measures. అంటే అగ్ని యొక్క కదలిక యొక్క నిరోధం ఏ రకంగా చేయాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా తీసుకోవాలి అనేది మన టాపిక్. చూడండి, ఇందులో పాయింట్స్ ఇచ్చాను. హైలైట్ చేసిన పాయింట్స్ క్లియర్ గా రాయండి. సబ్ పాయింట్స్ ఎలా రాసినా కూడా పర్వాలేదు. ఫైర్ ప్రివెన్షన్ మెజర్స్ చూడండి, హైలైట్ చేశాను. ఆ పాయింట్స్ క్లియర్ గా రాయండి. ఏంటి బేసిక్ ఫైర్ ప్రివెన్షన్ అంటే ఫైర్ రిజల్ట్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్ ద్వారా వస్తుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్రిపరేషన్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ టు కీప్ ఫ్యూయల్స్ అవే ఫ్రమ్ హీట్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. Coming third, handle oxygen cylinders carefully because oxygen cylinders are oxidizing gases that supports a fire vigorously during fire. Next, use and maintain electrical equipments. ఈ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ద్వారా మెయిన్ ఫైర్ హజార్డ్స్ వస్తాయి. ఓకే, కమింగ్ టు ది ఐడెంటిఫై అండ్ టేక్ ప్రికాషన్స్ విత్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్. ఈ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ ఎక్కువ వస్తాయి. వీటి మీద స్పెషల్ కేర్ తీసుకోవాలి. నెక్స్ట్, అవాయిడింగ్ ఎక్స్పోజింగ్ ఫ్యూయల్ టు హీట్ సోర్స్. నెక్స్ట్, ప్రివెంట్ ఫైర్స్ ద రిజల్ట్ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్. Coming to the 8th point, in case of fire, keep routes clear of firefighting and fire evacuation. ఓకే, ఇవి ఈ హైలైట్ చేసిన పాయింట్స్ క్లియర్ గా రాయండి. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే అవి కూడా రాసుకోండి. కాకపోతే ఇంకే మీరు ఎడిషనల్ గా సబ్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు. ఇది బేసిక్ టాపిక్ ఇది. ఓకే, ఫైర్ ప్రివెన్షన్ అంటే అగ్ని యొక్క కదలికని ఏ రకంగా కంట్రోల్ చేయడం అనేది మన టాపిక్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఫైర్ రిజల్ట్స్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్. ఫైర్ ట్రయాంగిల్ లో చెప్పాను ఆల్రెడీ. అగ్ని యొక్క కదలిక అన్నది ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్ సోర్స్ ద్వారా వస్తుంది. ఫ్యూయల్ which may be paper, wood, flammable substances such as a gasoline, ఏవైనా ఉండొచ్చు. ఆక్సిజన్, గ్యాస్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్. జనరల్ గా ఆక్సిజన్ గాల్లో 21% ఉంటుంది, 21% ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫైర్స్ రావడానికి 16% ఆక్సిజన్ ఉంటే చాలు. హీట్ ఆర్ ఇగ్నిషన్ సోర్స్, ఫ్లేమ్, ఎలక్ట్రిసిటీ, ఫ్రిక్షన్, స్పార్క్, కెమికల్ రియాక్షన్ అన్నది హీటింగ్ ఆర్ ఇగ్నిషన్ సోర్స్. ఈ మూడు ఒకదానితో ఒకటి కలయకుండా చూడాలి. ఏంటి, స్టార్వేషన్ టెక్నిక్, స్మూతరింగ్ టెక్నిక్, కూలింగ్ టెక్నిక్, బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్ టెక్నిక్ అప్లై చేస్తే ఆ పర్టికులర్ ఏరియాలో ఫైర్ జరుగుతుంది. స్టార్వేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఫ్యూయల్, గుడ్ హౌస్ కీపింగ్ ప్రాక్టీసెస్. స్మూతరింగ్ అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గించడం, 16% కంటే తక్కువ. ఇది కన్ఫైన్డ్ స్పేస్ లో అయితే అప్లికబుల్. హీట్ ఆర్ ఇగ్నిషన్ సోర్స్, హీట్ ఆర్ ఇగ్నిషన్ మనకి సోర్స్ వస్తే కూలింగ్ మెథడ్ అప్లై చేయాలి. అప్లైయింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఎ డిసిపి పౌడర్ యాజ్ వెల్ యాజ్ ఎ హాలోజన్ గ్యాస్ అప్లై చేస్తే హీట్ ఇగ్నిషన్ సోర్స్ కంట్రోల్ అవుతుంది. సో ఈ మూడింటిని ఒకదానికొకటి కలవకుండా చూడడం. టు ప్రివెంట్ ఫైర్స్, కీప్ ఫ్యూయల్, ఆక్సిజన్ అండ్ హీట్ ఫ్రమ్ కమింగ్ టుగెదర్. ఈ మూడు ఒకదానికొకటి కలవకుండా చూసామంటే ఫైర్ అనేది మీ పని ప్రదేశంలో జరుగుతుంది. సో యూ హ్యావ్ టు అప్లై ఎనీ టెక్నిక్, స్టార్వేషన్, స్మూతరింగ్, కూలింగ్, బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్. Coming to the next point, employers to have a fire prevention plan that covers the workplace fire hazards and contain a procedures and responsibilities for preventing fires. Employers అంటే ఎవరు, మేనేజ్మెంట్ కంపల్సరీగా ఫైర్ ప్రివెన్షన్ ప్లాన్ అనేది ఉండాలి. అగ్ని కదలికని నిరోధించే ప్రణాళిక ఉండాలి. దట్ కవర్స్, తద్వారా వర్క్ ప్లేస్ ఫైర్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ కంటైన్ ప్రొసీజర్స్, విధానాలు కూడా ఏర్పాటు చేయాలి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ప్రివెంటింగ్ ఫైర్స్ అంటే మేనేజ్మెంట్ అన్నది అగ్ని యొక్క కదలిక మన పని ప్రదేశంలో జరగకుండా బాధ్యత వహించాలి అని అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్,
Practice good housekeeping to keep fuels away from the heat. హౌస్ కీపింగ్ టెక్నిక్స్ అప్లై చేసామంటే ఫ్యూయల్ దొరకదు, తద్వారా హీట్ అనేది ఫైర్ అనేది జరగకుండా ఉంటుంది. ఏ రకంగా హౌస్ కీపింగ్ చేయాలంటే డిస్పోజ్ ఆఫ్ వేస్ట్ ప్రాంప్ట్లీ అండ్ ప్రాపర్లీ. ఏదైనా కంబస్టబుల్ వేస్ట్ కానీ ఫ్లామబుల్ వేస్ట్ కానీ ప్రాపర్ గా డిస్పోజ్ చేయడం. కీప్ వర్క్ ఏరియాస్ ఫ్రీ ఆఫ్ డస్ట్ లింట్. ఆ పని ప్రదేశంలో ఏ రకమైన దుమ్ము, ఫ్లామబుల్ డస్ట్, లింట్ అంటే కాగితాలు పేరుకోకుండా చూడడం. కీప్ ది కంబస్టబుల్ మెటీరియల్స్ అవే ఫ్రమ్ ది లైట్స్ అండ్ మిషనరీ. ఓకే, మండే స్వభావం గల పదార్థాలు మిషనరీ నుంచి, వెలుతురు నుంచి దూరంగా ఉంచాలి, లైట్స్ నుంచి. ఓకే, ఇది గుడ్ హౌస్ కీపింగ్ ప్రాక్టీసెస్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, హ్యాండిల్ ది ఆక్సిజన్ cylinders carefully because oxygen cylinder will support the fire vigorously. Don't handle with oily hands or gloves or store near combustible materials. సో ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ, ఆక్సిజన్ సిలిండర్స్ అండ్ ఎసిటిలిన్ సిలిండర్స్ అని కూడా రాసుకోండి. అండ్ ఎసిటిలిన్ సిలిండర్స్. ఓకే, ఆక్సిజన్ అండ్ ఎసిటిలిన్ సిలిండర్స్ కేర్ఫుల్లీ. జనరల్ గా ఆక్సిజన్ సిలిండర్స్, ఎసిటిలిన్ సిలిండర్స్ అన్నది దేనికి ఉపయోగపడుతుంది? గ్యాస్ కటింగ్ కి, గ్యాస్ వెల్డింగ్ కి ఉపయోగపడుతుంది. తద్వారా ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ జనరేట్ అయ్యడానికి ఆస్కారం ఉంది. డోంట్ హ్యాండిల్ విత్ ఆయిలీ హ్యాండ్స్ ఆర్ గ్లౌజెస్ ఆర్ స్టోర్ నియర్ కంబస్టబుల్ మెటీరియల్స్. దగ్గర ఆక్సిజన్, ఎసిటిలిన్ సిలిండర్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. తర్వాత నాలుగోది, నెక్స్ట్ యూజ్ అండ్ మెయింటైన్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇందువల్ల పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి సరిగ్గా ఎర్తింగ్ ఇవ్వకపోయినా, యాజ్ వెల్ యాజ్ గ్రౌండింగ్ సరిగ్గా చేయకపోయినా, ప్లస్ రాంగ్ ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చినా, ఓవర్లోడ్ అవుతున్నా షార్ట్ సర్క్యూట్ అయి ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. చూడండి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కాజెస్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వర్క్ ప్లేస్ హజార్డ్స్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ద్వారా మాక్సిమం ఫైర్ హజార్డ్స్ పని ప్రదేశంలో జరుగుతాయని అంటున్నాడు. ఏ రకంగా? రీప్లేస్ ది కార్డ్స్ అండ్ వైర్స్ దట్ ఆర్ ఫ్రైడ్ అండ్ హ్యావ్ ఎ రాంగ్ ఇన్సులేషన్. అంటే పాడైపోయిన కార్డ్స్, వైర్స్, ఫ్రై అయిపోయిన ఎలక్ట్రిక్ కార్డ్ బోర్డ్స్, ఇన్సులేషన్ కట్ అయిపోయిన వైర్స్, అవన్నీ ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయమంటున్నాడు. నెక్స్ట్, డోంట్ ఓవర్లోడ్ ది సర్క్యూట్స్, మోటార్స్, ఫ్యూజెస్, అవుట్లెట్స్. ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్టికులర్ సర్క్యూట్స్ ని ఓవర్లోడ్ చేయకూడదు. అంటే ప్రాపర్ ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. సపోజ్ 10 HP మోటార్ కి వైరింగ్ చేస్తున్నారు అనుకోండి. 10 HP అంటే అప్రాక్సిమేట్ గా 3 amps 4 amps పవర్ తీసుకుంటది. ఆ దానికి తగ్గట్టు వైర్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. 3-phase వైర్ అంటే 10 amps పవర్ తీసుకున్నా అది విత్స్టాండ్ అయ్యేటట్టు మనకు ఆ పర్టికులర్ ఇన్సులేషన్ ఉండాలన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో సర్క్యూట్స్ ని, మోటార్స్ ని, ఫ్యూజెస్ ని, అవుట్లెట్స్ ని ఓవర్లోడ్ చేయకూడదు. తద్వారా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మేక్ షూర్ యూ హ్యావ్ ఎ గుడ్ గ్రౌండ్ కండిషన్. అన్నిటికీ ఎర్తింగ్ కరెక్ట్ గా ఉండాలి. గ్రౌండింగ్ కనెక్షన్స్ అంటే ఎర్తింగ్. ఎర్తింగ్ అంటే 4 రకాలు ఉంటాయి: ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్, రాడ్ ఎర్తింగ్, వైర్ ఎర్తింగ్. ఈ 4 రకాల్లో ఏ రకం ఇచ్చినా కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వదు, తద్వారా ఫైర్ హజార్డ్స్ అవ్వదు. నెక్స్ట్, డోంట్ రన్ ది హీటింగ్ ఎక్విప్మెంట్ ఆర్ మిషనరీ ఓవర్ నైట్ ఇఫ్ అన్అటెండెడ్. చూడండి, హీటింగ్ ఎక్విప్మెంట్, మిషనరీ రాత్రంతా రన్ చేయకూడదు కంటిన్యూస్ గా. ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి బేరింగ్స్ దగ్గర ఫైర్ జరిగే ఆస్కారం ఉంది. సో ఎప్పుడు మనిషి లేకుండా హీటింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, మిషనరీ కానీ రాత్రులు తిప్పకూడదు. నెక్స్ట్, కీప్ బేరింగ్ లూబ్రికేటెడ్ సో దే డోంట్ రన్ టూ హాట్. ప్రతి రోటరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ టర్బైన్. రోటరీ ఎక్విప్మెంట్ ప్రతి దగ్గర బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ ని ప్రాపర్ గా లూబ్రికేషన్ చేయాలి, గ్రీస్ ద్వారా కానీ, ఆయిల్ ద్వారా కానీ. ఆ బేరింగ్స్ అనేవి హీట్ ఎక్కకూడదు. ఎందువల్ల? ఫ్రిక్షన్ వల్ల ఫైర్ హజార్డ్స్ జరిగి ఆ పర్టికులర్ మిషనరీ కాలిపోయే ఆస్కారం ఉంది. కీప్ మిషన్స్ అండ్ మోటార్ క్లియర్ ఆఫ్ డస్ట్, గ్రీజ్. ఎప్పటికప్పుడు మిషన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయాలి, మోటార్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసి
ఎట్టి పరిస్థితుల్లో డస్ట్ గ్రీజు పేరుకుపోకుండా చూడాలి అని అంటున్నారు. సో 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటి? ఐడెంటిఫై అండ్ టేక్ ద ప్రికాషన్ విత్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్. అంటే మండే స్వభావం గల పదార్థాలని వాడుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి? ఫ్లామబుల్ వేపర్స్ కెన్ స్ప్రెడ్ అండ్ క్యాచ్ ఫైర్ క్విక్లీ. ఎక్కడైతే రియాక్టర్స్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఆ రియాక్టర్స్ లో ఫ్లామబుల్ లిక్విడ్స్ ప్రాసెసింగ్ చేస్తుంటే ఫ్లామబుల్ వేపర్స్ అనేది జనరేట్ అవుతాయి. తద్వారా ఫైర్ హజార్డ్స్ జరిగే ఆస్కారం ఉంది. సో చెక్ ది లేబుల్స్ అండ్ సేఫ్టీ డేటా షీట్స్ SDS టు ఐడెంటిఫై ది ఫ్లామబుల్ సబ్స్టెన్స్. ప్రేలుడు స్వభావం గల పదార్థాలను వాడుతున్నప్పుడు దాని యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ చదివి దానికి అనుగుణంగా కంట్రోల్ మెజర్స్ పెట్టి ఆపరేషన్ చేయమంటున్నాడు. నెక్స్ట్, ఫాలో హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ ది స్పిల్స్ అండ్ వేపర్ రిలీజెస్. ఏదైనా కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, స్టోరేజ్ చేస్తున్నప్పుడు ఆ కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో స్పిల్స్ ఒలిగిపోకుండా చూడాలి. ఆ కెమికల్స్ తోటి ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లామబుల్ వేపర్స్ రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ రిలీజ్ అయినా థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. అదేంటన్నది చెప్తాను తర్వాత క్లీనప్ ఫ్లామబుల్ స్పిల్స్ అండ్ లీక్స్ ఇమీడియట్లీ. ఏదైనా మండే స్వభావం గల రసాయనాలు వెలిగిపోయినప్పుడు ఇమీడియట్ గా క్లీన్ చేయడం స్పిల్ కిట్ తోటి. తర్వాత రిమూవ్ క్లాతింగ్ దట్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ఇమీడియట్లీ. అంటే బట్టల మీద మండే స్వభావం గల లిక్విడ్స్ ఏదైనా పడతాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ, దాన్ని ఇమీడియట్ గా రిమూవ్ చేయాలి. సబ్స్టిట్యూట్ నాన్ ఫ్లామబుల్ మెటీరియల్స్ ఫర్ టాస్క్ వెన్ పాసిబుల్. వీలైనంత వరకు ఫ్లామబుల్ మెటీరియల్స్ ప్లేస్ లో నాన్ ఫ్లామబుల్ మెటీరియల్స్ వాడాలి. తర్వాత మన కీప్ ద ఫ్లామబుల్ లిక్విడ్స్ అండ్ అప్రూవ్డ్ ఎయిర్ టైట్ మెటల్ కంటైనర్ దట్ ఆర్ క్లోజ్డ్ వెన్ నాట్ యూజ్. అంటే మెటల్ కంటైనర్స్ లోనే ఆ ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంచాలి, అందులో కూడా గాలి ప్రవేశించకుండా ఎయిర్ టైట్ ఉపయోగించాలి. నెక్స్ట్, గ్రౌండ్ ది కంటైనర్స్ డ్యూరింగ్ లిక్విడ్ ట్రాన్స్ఫర్ సో యూ డోంట్ క్రియేట్ ఎ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఆ పర్టికులర్ కంటైనర్స్ నుంచి ఆయిల్స్ పైప్స్ ద్వారా మీరు తోడుతూ ఉంటారు కదా, తోడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్టికులర్ ఐరన్ కంటైనర్స్ అంటే ఫ్లామబుల్ ఉంచిన ఐరన్ కంటైనర్స్ కి ఎర్తింగ్ ఇవ్వాలి. ఎర్తింగ్ ఇచ్చినప్పుడు ఆ కెమికల్స్ ని తోడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనకి యూజ్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ఓన్లీ ఇన్ వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్ అవే ఫ్రమ్ హీట్, ఫైర్ ఎక్సెట్రా. మండే స్వభావం గల లిక్విడ్స్ వాడుతున్నప్పుడు మంచి వెంటిలేషన్ లో ఉంచాలి. వీలైతే లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో హీట్ నుంచి, ఫైర్ నుంచి దూరంగా ఉంచాలి. తర్వాత డు నాట్ ప్లేస్ నియర్ హీట్ ఆర్ కట్ ఏ కంటైనర్ దట్ ప్రీవియస్లీ కంటైన్డ్ ఏ ఫ్లామబుల్ లిక్విడ్ అన్లెస్ ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ ఫర్ సచ్ యూజ్. చూడండి, ఒక మెంటల్ కంటైనర్ లో అంతకుముందు ఒక వైట్ పెట్రోల్ స్టోరేజ్ చేశారు, లేకపోతే ఈయన పెట్రోల్ గ్యాసోలిన్ స్టోరేజ్ చేశారు. అది డ్రై అయ్యి పాడైందని ఆ పెట్రోల్ అంతా డ్రై చేసి హాట్ వర్క్ యాక్టివిటీస్ ఏమైనా చేసామంటే కటింగ్ చేయడం, హీటింగ్ చేయడం లాంటివి చేస్తే దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ ఫైర్. అది ఎప్పుడు చేయాలి? ఆ పర్టికులర్ కంటైనర్ లో కెమికల్ అంతా డ్రై చేసి, పర్జింగ్ చేసి, గ్యాస్ టెస్టింగ్ చేసి ప్రమాదం లేదు అనుకున్న తర్వాత ఏదైనా రిపేర్ వర్క్స్ చేయమంటున్నాడు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది 5వది. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా. నెక్స్ట్ 6వది, అవాయిడ్ ఎక్స్పోజింగ్ ఫ్యూల్స్ టు హీట్ సోర్స్. ఫ్యూల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో హీట్ సోర్స్ దగ్గర బహిరంగ పరచకూడదు. చూడండి, స్మోక్ ఓన్లీ ఇన్ పర్మిటెడ్ ఏరియాస్. స్మోక్ అన్నది స్మోక్ షెల్టర్స్ లోనే చేయాలి. పుట్అవుట్ సిగరెట్ అండ్ మ్యాచెస్ కేర్ఫుల్. యూజ్ స్పేస్ హీటర్స్ ఓన్లీ వెన్ నెససరీ ఇన్ వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్. జనరల్ గా స్పేస్ హీటర్స్ అనేది ఇండియాలో వాడరు, అబ్రాడ్ లో వాడతారు. వేర్ హౌసెస్ లో -డిగ్రీస్ టెంపరేచర్ ఉండే దగ్గర స్పేస్ హీటర్స్ వాడతారు. అవి వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్ లో మాత్రమే వాడాలి, ఫ్యూయల్స్ దగ్గర వాడకూడదు. తర్వాత రీఫిల్ స్పేస్ హీటర్స్ ఓన్లీ వెన్ దే టర్న్డ్ ఆఫ్ అండ్ కూల్. అందులో ఆయిల్ ఉంటుంది, ఆయిల్ మార్చాలన్నా, ఆయిల్ చేంజ్ చేయాలన్నా అవి ఆఫ్ చేసి లాక్అవుట్, ట్యాగ్అవుట్ ప్రొసీజర్ అయిన తర్వాత స్పేస్ హీటర్స్ లో ఆయిల్ ఫిల్ చేయాలి.
place the space heaters so they can't fall over. తర్వాత పాయింట్ పెర్ఫార్మింగ్ ది వెల్డింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్స్ ఇన్ ఓన్లీ సపరేట్ ఫైర్ రెసిస్టెంట్ ఏరియాస్. ఫైర్ రెసిస్టెన్స్ ఏరియాలోనే వెల్డింగ్ కటింగ్ ఆపరేషన్స్ చేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో ఫైర్ హజార్డ్స్ జరగవు. అంటే ఈ పర్టికులర్ వెల్డింగ్ కటింగ్ ఆపరేషన్స్ ఈ ఫ్యూయల్స్ దగ్గర, ఫ్యూయల్స్ యొక్క కంటైనర్స్ దగ్గర చేస్తే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. ఇవన్నీ సబ్ పాయింట్స్ అండి. సబ్ పాయింట్స్ మీరు ఏ రకంగా అయినా రాసుకోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. మెయిన్ పాయింట్ మాత్రం క్లియర్ గా హైలైట్ చేయండి. తర్వాత ప్రివెంట్ ది ఫైర్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్. అంటే రసాయనిక చర్యల ద్వారా ఏదైనా కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వాటి యొక్క రసాయనిక చర్యల ద్వారా ఫైర్ హజార్డ్స్ రాకుండా చూడాలి. ఏ రకంగా రీడ్ లేబుల్స్ అండ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షూట్స్ సో యూ డోంట్ యూజ్ స్టోర్ ఇన్కంపటబుల్ సబ్స్టెన్సెస్ టుగెదర్. అంటే అనుకూలంగా లేని పదార్థాలని ఒకదానికి ఒక దగ్గర స్టోర్ చేయకూడదు. జనరల్లీ చూడండి, మండే స్వభావం గల కెమికల్స్ ని మండించే స్వభావం గల కెమికల్స్ దగ్గర స్టోరేజ్ చేయకూడదు. అది మెయిన్ పాయింట్. రైట్, కమింగ్ టు ది 8th పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ కీప్ రూట్స్ క్లియర్ ఫర్ ఫైర్ ఫైటింగ్ అండ్ ఫైర్ ఎవాక్యుయేషన్. అగ్ని యొక్క కదలిక జరిగితే పారిపోయే రూట్స్ అన్ని క్లియర్ గా ఉంచాలి. అర్థమైందా? ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ని బ్లాక్ చేయకూడదు, ఫైర్ ఎవాక్యుయేషన్ రూట్ ని బ్లాక్ చేయకూడదు. డోంట్ బ్లాక్ ఎగ్జిట్స్ అండ్ ఫైర్ అలారం ఎస్ఎల్స్ ఆర్ స్ప్రింక్లర్స్. ఇవి బ్లాక్ చేసామనుకో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అక్కడే ఉంటాయి, మనం ఏం చేయలేని పరిస్థితిలోకి వస్తాయి. సో ఇవి ఫైర్ ప్రివెన్షన్ మెజర్స్. 8 హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే రాసుకోండి. సబ్ పాయింట్స్ మీరు ఓన్ గా అయినా రాసుకోవచ్చు. ఫస్ట్, మేట్ ఫైర్ రిజల్ట్స్ ఫ్రమ్ కంబైనింగ్ ఫ్యూయల్ హీట్ ఆక్సిజన్. ప్రాక్టీస్ గుడ్ హౌస్ కీపింగ్ టు కీప్ ద ఫ్యూయల్స్ అవే ఫ్రమ్ హీట్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, హ్యాండిల్ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఎస్టిన్ సిలిండర్స్ కేర్ఫుల్లీ. తర్వాత యూజ్ మెయింటైన్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ. 4వ పాయింట్. ఫిఫ్త్, ఐడెంటిఫై అండ్ టేక్ ది ప్రికాషన్స్ విత్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. 6th, అవాయిడ్ ఎక్స్పోజింగ్ ఫ్యూయల్స్ టు ది హీట్ సోర్స్. 7th, ప్రివెంటివ్ ఫైర్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ది కెమికల్ రియాక్షన్. 8వది, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ కీప్ రూట్స్ క్లియర్ ఫర్ ఫైర్ ఫైటింగ్ అండ్ ఫైర్ ఎవాక్యుయేషన్. ఈ మెయిన్ పాయింట్స్ 8 రాసి సబ్ పాయింట్స్ మీరు ఓన్గా అయినా రాసుకోవచ్చు. ఇంకేదైనా పాయింట్స్ ఉన్నాయా ఫైర్ ప్రివెన్షన్ మెజర్స్? ఎనీబడి మెయిన్ పాయింట్ చెప్పండి. ఇంకేమైనా ఫైర్ ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నాయా అడుగుతున్నాను ఒక క్వశ్చన్. ఈ 8 పాయింట్స్ కాకుండా ఇంకేదైనా కొత్త పాయింట్ ఎవరైనా చెప్పగలరా? सर ये जो इधर स्पेस हीटर है वो क्या है? स्पेस हीटर Space heaters are used in warehouses where -degrees temperatures are supposed to be exposed. It should be used in abroad countries as well as the north countries where minus temperatures are supposed to be occur at the time of winter. At the time, this particular space heaters are used in stores. Okay. सर मतलब ये जो जैसे फ्यूल है -डिग्री टेम्परेचर में फ्यूल भी जम सकता है, तो उस कंडीशन में इसको यूज किया जाता है सर? Exactly. ओके सर, थैंक्स. Right. సార్ చెప్పండి. థర్డ్ పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి మళ్ళీ. థర్డ్ పాయింట్ ఇదా? ఎస్ సార్. హ్యాండిల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఆర్ ఎస్టిన్ సిలిండర్స్ కేర్ఫుల్లీ. చూడండి, ఆక్సిజన్ సిలిండర్స్, ఎస్టిన్ సిలిండర్స్ అన్నది దేని వల్ల ఉపయోగపడుతుంది? గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ చేయడానికి ఆక్సిజన్ ఎస్టిన్ సిలిండర్ యొక్క సోర్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు చూడండి, గ్యాస్ కటింగ్ ఎక్విప్మెంట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్ కి ఆక్సిజన్ రెగ్యులేటర్ ఉంటుంది, ఎస్టిన్ సిలిండర్ కి ఎస్టిన్ రెగ్యులేటర్ ఉంటుంది. దానికి హోస్ పైప్స్ ఉంటాయి, హోస్ పైప్ కి కటింగ్ టార్చ్ ఉంటుంది, కటింగ్ టార్చ్ కి నాజిల్ ఉంటుంది. ఇవన్నీ మనకి థ్రెడెడ్ కనెక్షన్. ఓకే.
పొరపాటున ఈ పర్టికులర్ ఆక్సిజన్ గ్యాస్ ఎస్టిన్ గ్యాస్ రెండు మిక్స్ అయ్యాయంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ ఆ పని ప్రదేశంలో క్రియేట్ అవుతుంది. ఎక్స్ప్లోజివ్ ఎన్విరాన్మెంట్ జనరేట్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఆక్సిజన్ సిలిండర్లు ఎస్టిన్ సిలిండర్స్ ని కేర్ఫుల్ గా వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాష్ బ్యాక్ అవ్వకుండా చూసుకోవాలి. ఎస్టిన్ సిలిండర్ గ్యాస్ కటింగ్ గ్యాస్ వెల్డింగ్ టాస్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ ఆక్సిజన్ సిలిండర్లు ఎస్టిన్ సిలిండర్స్ ని స్టోరేజ్ ఏరియాలో పెడుతున్నప్పుడు మినిమం 20 feet డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఆ పర్టికులర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఎస్టిన్ సిలిండర్స్ ఆయిలీ హ్యాండ్స్ ఆయిలీ గ్లౌజెస్ తోటి ముట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కంబస్టబుల్ మెటీరియల్స్ దగ్గర వీటిని స్టోరేజ్ చేయకూడదు. మండే స్వభావం గల మెటీరియల్స్ దగ్గర. నౌ యూఆర్ ఓకే. ఒక పాయింట్ sir. రాసు, వాటికి రిలేటెడ్ గా చాలా రాసుకోవచ్చు. రైట్ అండి. కొత్త Yes, sir. పాయింట్ ఎవరు చెప్పట్లేదు, కొత్త పాయింట్ ఎవరు చెప్పట్లేదు నాకు. సరే, ఇక్కడితో తర్వాత జనరల్ సేఫ్టీ మెజర్స్. ఇది మనకి ఎడిషనల్ పాయింట్స్ రాయడానికి ఇచ్చాను. పని ప్రదేశంలో మనకి ఏ రకమైన జనరల్ సేఫ్టీ మెజర్స్ వాడతారంటే ది ఫాలోయింగ్ ఆర్ ది జనరల్ సేఫ్టీ మెజర్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ ఫైర్ ప్రొటెక్షన్ ఇన్ ది వర్క్ ప్లేస్. ఈ క్రింద పేర్కొన్న సేఫ్టీ మెజర్స్ స్థాపిస్తే పని ప్రదేశంలో ఫైర్ హజార్డ్స్ జరగకుండా ఉంటాయని అంటున్నాడు. ఏంటది చూడండి. ది ఫాలోయింగ్ చెప్పాను కదా, నెవర్ పైల్ ఆర్ లే మెటీరియల్ ఇన్ ది వే దట్ కవర్స్ ఆర్ బ్లాక్ యాక్సెస్ టు ది ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ లైక్ ఫైర్ ఎక్స్టెండిషన్స్ ఎదురుగుంటా, ఫైర్ హైడ్రెంట్స్ ఎదురుగుంటా ఏ రకమైన మెటీరియల్స్ తోటి దాన్ని బ్లాక్ చేయకూడదు. ఫైల్స్ స్టోర్స్ మెటీరియల్స్ పెట్టి ఆ పర్టికులర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ని బ్లాక్ చేయకూడదు. మెయిన్ ఫైర్ ఎక్స్టెండిషన్స్ ఫైర్ హైడ్రెంట్స్, ఎందుకంటే అవే ఫైర్ ని ఆర్పుతాయి. నువ్వు అడ్డుగా ఏదైనా ర్యాక్ పెట్టేస్తే ఫైర్ ఎక్స్టెండిషన్ అక్కడే ఉంటుంది, మనకు తెలీదు, ఫైర్ ఈ లోపు స్ప్రెడ్ అయిపోతుంది. Coming to the second point, make sure to use only approved containers for the separation and disposal of combustible refuse. Remember to always replace the lid. చూడండి, మండే స్వభావం గల మండించే స్వభావం గల వ్యర్థాలు వస్తాయి కదా డిస్పోజెస్, వాటిని అప్రూవ్డ్ కంటైనర్స్ లోనే పడేయాలి. వన్స్ అప్రూవ్డ్ కంటైనర్స్ అంటే మనకి డస్ట్ బిన్స్ అవి ఫుల్ అయిపోతే దాన్ని రీప్లేస్ చేసేటట్టు ఉండాలి. Coming to the third point, never store the flammable materials within 10 feet of a building or other structure. మండే స్వభావం గల మెటీరియల్స్ ని మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కి మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్టోరేజ్ చేయాలి. ఎక్కడ ఓపెన్ యార్డ్స్ లో. స్టాక్ అండ్ పైల్ ఆల్ మెటీరియల్స్ ఇన్ ఆర్డర్లీ అండ్ స్టేబుల్ పైల్స్. అంటే ఆ పర్టికులర్ కంబస్టబుల్ మెటీరియల్స్ ని ప్రాపర్ గా ర్యాక్స్ మీద పేర్చడం, లేకపోతే క్యాబినెట్ లో పేర్చడం. పైల్ అంటే భూమి మీద కుప్ప కింద పేర్చాలి, లేకపోతే స్టేబుల్ పైల్స్ లోనైనా పెట్టాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నెవర్ లెట్ అన్నెసరీ కంబస్టబుల్ మెటీరియల్ గెట్ అక్యుములేటెడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఏరియా. మండే స్వభాగాల మెటీరియల్స్ నీ పని ప్రదేశంలో అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవాలి. Make periodic cleanup of entire work site and keep the grass and weeds under control. ఈ పాయింట్ అన్నది మనకి ఎక్కడ అప్లికబుల్ అవుతుందంటే మన రైస్ మిల్స్ ఉంటాయి కదా, మన రైస్ మిల్స్ లో బియ్యాన్ని ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేస్తుంటారు, అర్థమైందా? అక్కడ కంపల్సరీగా గ్రాస్ గడ్డి వీడ్స్ విత్తనాలతోటి పెరిగిపోతుంది. అది కంబస్టబుల్ మెటీరియల్, అది కూడా అక్కడ కూడా ఎప్పటికప్పుడు హౌస్ కీపింగ్ చేయాలి. అంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్ ఇన్ దిస్ పర్టికులర్ మన రైస్ మిల్స్ లో కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. అక్కడ వీడ్స్ గ్రాస్ ని క్లీనప్ చేయాలి. తర్వాత రెగ్యులర్లీ డిస్పోజ్ ఆఫ్ కంబస్టబుల్ డెబ్రిక్స్ అండ్ స్క్రాప్స్ ఫ్రమ్ యువర్ వర్క్ ఏరియా. మండే స్వభావం గల మన శిథిలాల్ని చెత్తనే నీ వర్క్ ప్రదేశం నుంచి డిస్పోజ్ చేయాలి.
use only approved containers and tanks for storage, handling and transport of combustible and flammable liquid. Approved containers ని tanks ని లో మాత్రమే కంబస్టిబుల్ అండ్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ని స్టోరేజ్ చేయాలి, నిర్వహించాలి, రవాణా చేయాలి. తర్వాత ఆల్వేస్ పెర్ఫార్మ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ మన బిఫోర్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్ దట్ ప్రజెంట్ ఫైర్ హజార్డ్స్ లైక్ వెల్డింగ్. వెల్డింగ్ వల్ల కూడా మెయిన్ ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. సో ఆ వెల్డింగ్ కానీ గ్యాస్ కటింగ్ కానీ గ్యాస్ వెల్డింగ్ కానీ చేసేటప్పుడు ఇవాల్యుయేషన్ ప్రొసీజర్ అంటే విశ్లేషించే విధానాలు మన రిస్క్ అసెస్మెంట్లు చేయాలి బిఫోర్ పెర్ఫార్మింగ్ ద ఆపరేషన్ దట్ ప్రజెంట్ ఫైర్ హజార్డ్స్ లైక్ వెల్డింగ్. చూడండి రిఫైనరీ ప్లాంట్స్ లో యాజ్ వెల్ యాజ్ ద కెమికల్ ప్లాంట్స్ లో వెల్డింగ్ టాస్క్ అనేది ప్లాంట్ ప్రిమిసెస్ లోపల ఎలా చేయరు, అవుట్ సైడ్ చేయాలి. దానికి ఒక షెల్టర్ కట్టాలి, ఫైర్ బ్యారిగేడ్స్ కట్టాలి, ఫైర్ వాచర్ పెట్టాలి. ఫైర్ వాచర్ పెట్టిన తర్వాత ఆ పర్టికులర్ హాట్ వర్క్ పర్మిట్ రావాలి. హాట్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత ఒక ఫైర్ వాచర్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకొని రెడీగా చేసిన తర్వాత వెల్డింగ్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పర్టికులర్ మన రిఫైనరీ ప్లాంట్ కెమికల్ ప్లాంట్ ఇండోర్ ప్రిమిసెస్ లో ఫైర్ హాజార్డ్స్ అన్నది అలౌ చేయకూడదు. సో ఇవన్నీ కంట్రోల్ పెడితే సమ్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఫైర్ హజార్డ్స్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. కొన్ని జనరల్ పాయింట్స్ ఇచ్చాను, ఇంకేదన్నా కొత్త పాయింట్స్ ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. సో ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. మన ప్రీవియస్ పేపర్స్ లో 2-3 టైమ్స్ అడిగాడు. జాగ్రత్తగా రాయండి పాయింట్స్ అన్ని ఏరుకొని. ఇది ఫైర్ ప్రివెన్షన్, ఫ్లామబుల్స్ దగ్గర ఒక లుక్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ దగ్గర ఒక లుక్ ఉండాలి, పని ప్రదేశం దగ్గర ఒక లుక్ ఉండాలి. ఈ రకమైన సేఫ్టీ సైన్ అన్నది